ప్రస్తుతం చాలామంది సేవింగ్స్ గురించి ప్లాన్స్ చేస్తూ ఉంటారు. మరికొంతమంది అయితే రిటైర్మెంట్ గురించి పొదుపు చేస్తూ ఉంటారు. కానీ ఇంకొంతమంది మాత్రం తక్కువ వయసులో ఉన్నప్పుడే పొదుపు చేయటం ప్రారంభించి 50 ఏళ్ల వయసులోనే పదవి విరమణ చేస్తారు. ఆ సమయంలో కూడా వారు ప్రతి నెల ₹1,00,000 వరకు పెన్షన్ పొందవచ్చు. అంతేకాదు ప్రతి నెల మీ డబ్బుని ఖాతా నుంచి ఉపసంహరించినప్పటికీ కూడా మీ కార్పస్ తగ్గటానికి బదులు పెరుగుతూనే ఉంటుంది. అయితే మీరు కూడా ఈ విధానాన్ని పాటించాలని చూస్తే అందుకోసం ఏం చేయాలి, నెలకి ఎంత పెట్టుబడి పెట్టాలి అనే విషయాలని ఈరోజు ఈ వీడియో ద్వారా మనం తెలుసు. మరి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ టాపిక్ అనేది మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ అయితే మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, నా పేరు జై రామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ఫ్యాక్ట్స్ అండ్ టెక్నాలజికల్. మీరు తీసుకోవాల్సిన ప్లాన్ ఏమిటంటే సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్, SWP అనేది మంచి ఎంపిక. దీనిలో మీరు మీ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి క్రమం తప్పకుండా డబ్బును విత్డ్రా చేసుకునే సౌకర్యం ఉంటుంది. SWP మీకు సాధారణ ఆదాయాన్ని ఇస్తుంది. దీంతో పాటు మీ డబ్బు కూడా పెరుగుతుంది. అయితే దీనిలో మీరు కొంచెం ప్రణాళికతో పెట్టుబడి పెడితే మీరు ముందుగానే రిటైర్ అవ్వవచ్చు. ఆ తర్వాత మీరు భారీగా పెన్షన్ పొందుతూ మీ మొత్తం జీవితాన్ని హాయిగా గడపవచ్చు. అందుకోసం మీరు 25 ఏళ్ల వరకు మ్యూచువల్ ఫండ్స్లో ప్రతి నెల ₹15,000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్లో సగటున 10 నుంచి 15% రాబడి అందుబాటులో ఉంటుంది. కానీ ఇక్కడ 10% సగటు రాబడిని పొందుతాం. సగటు రాబడిని పొందుతాం అనుకుంటే 25 సంవత్సరాలలో మీరు మొత్తం 45 లక్షలు పెట్టుబడి పెడతారు. దానిపై మీకు ₹1.55 కోట్ల వడ్డీ లభిస్తుంది. ఈ విధంగా మీరు 50 సంవత్సరాల వయసు వచ్చేసరికి దాదాపు ₹2 కోట్ల కార్పస్ను పొందే అవకాశం ఉంటుంది. అయితే విత్డ్రా ఎలా చేసుకోవాలి అంటే మీరు 50 సంవత్సరాల వయసులో పదవి విరమణ చేసి ప్రతి నెల ₹1,00,000 పెన్షన్ తీసుకోవటం ప్రారంభించవచ్చు. మీరు ఈ విధంగా చేస్తే మీ ఖాతాలో డబ్బు తగ్గుతుందని భావిస్తారు, కానీ అది నిజం కాదు. నిజానికి ఈ కాలంలో మీ డబ్బు తగ్గటానికి బదులుగా క్రమంగా పెరుగుతూనే ఉంటుంది. మీరు 50 ఏళ్ల వయసు నుంచి ప్రతి నెల ₹1,00,000 విత్డ్రా చేస్తే తర్వాత 20 ఏళ్లలో అంటే 70 ఏళ్ల వరకు మీరు దాదాపు ₹2.40 కోట్ల విత్డ్రా చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు 20 సంవత్సరాల తర్వాత మీ ఖాతాను తనిఖీ చేస్తున్నప్పుడు మీ డబ్బు తగ్గకుండా డబ్బు పెరిగి దాదాపు ₹3 కోట్ల చేరుకుంటుంది. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ అనేది అయితే రావచ్చు. ఖాతా నుంచి డబ్బులు తీసుకున్నప్పటికీ తగ్గకుండా ఎందుకు పెరుగుతుందని చాలా మంది అయోమయంలో అయితే ఉంటారు. వాస్తవానికి మీరు ఉపసంహరించుకునే డబ్బు మీ మొత్తం కార్పస్పై మీకు వచ్చే వడ్డీలో దాదాపు సగం. అంటే మీ కార్పస్కు సగం వడ్డీ ఇంకా జోడించబడుతుంది. మీరు వడ్డీని పొందుతున్నారు అంటే రాబోయే సంవత్సరాలలో దానిపై రాబడి ద్వారా మీ డబ్బు తగ్గటానికి బదులు పెరుగుతూనే ఉంటుంది. అయితే ఈ ప్లాన్లో మీ వయసు 25 లేదా 30 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి సేవ్ చేసుకుంటే అత్యంత అద్భుతంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా? మీకు 50 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మీరు పని చేసే అవసరమే ఉండదు. మీరు ఈ ప్లాన్ కనుక తీసుకుంటే అదే మిమ్మల్ని కూర్చోబెట్టి మీ జీవితాంతం పోషిస్తుంది. సో ఫ్రెండ్స్, మరి నేను మీకు ఈరోజు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది. ఈ టాపిక్ అనేది మీలో ఎంతమందికి యూజ్ఫుల్గా అనిపించిందో వాళ్ళ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. అలాగే ఈ టాపిక్ అనేది మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్లో పెట్టుకుంటే
నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ టు ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.